ఎస్ ఫంక్షన్స్. సో లాస్ట్ క్లాస్లో మనం సి లాంగ్వేజ్ సంబంధించిన అరేస్లో 2 డైమెన్షనల్ అరేస్ గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. దాంతో వండర్ఫుల్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఓకే, సో దాన్ని కంప్లీట్ చేసి మనం ఫంక్షన్స్కి వెళ్దాం. దాన్ని జస్ట్ మనం ఇది చేస్తున్నాం కదా, ఫ్రేమింగ్ తయారు చేస్తున్నాం కదా, చేసి నెక్స్ట్ మనం దానికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫైల్ నేమ్ మారుద్దాం. ఫైల్ నేమ్ ఇప్పుడు మార్చిన తర్వాత మారుద్దాం. ఓకే, దీన్ని రన్ చేస్తే మనకి అవుట్పుట్ సో ఈ విధంగా వస్తుంది. దీనికి ఇలా కావాలంటే ఇంకేం లేదు, సింపుల్. సో మిగతావి ఇచ్చేయటమే. ఓకే, జస్ట్ ట్రై చేద్దాం. సో మనకి ఏదో ఒకటి ఇది కానీ అది కానీ ఏదో ఒకటి తీసుకొని, ఓకే, సో ఎవ్రీ ఫస్ట్ మనకి ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత, ఈ హెడ్డింగ్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా ఇస్తే ఎస్ ఇలా వచ్చింది. కానీ జస్ట్ చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే ఇది పక్కన ప్రింట్ అయింది. సో అలా ప్రింట్ కాకుండా ఉండాలి అంటే స్లాష్ పక్కన న్యూ లైన్, దీని తర్వాత న్యూ లైన్ పెట్టుకోవాలి ఒకటి. అలా కాకుండా మనం ఇంకోటి కూడా చేయొచ్చు. సో దీని లూప్లో చేసి కూడా చేయొచ్చు, ఎందుకంటే 2 టైమ్స్ ఇదొకసారి వచ్చింది కదా, మధ్యలో ఇది ప్రింట్ చేసి లూప్ చేసేస్తే సింగిల్ టైం దీన్ని యూజ్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో అదనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీని తర్వాత స్లాష్ ఎన్ ఒకటి తీసుకుంటే మనం న్యూ లైన్ వచ్చేస్తుంది. సో న్యూ లైన్ వస్తే మనకి ఇలా వస్తుంది. ఓకే, అందుకని ఇక్కడ ఏదైతే ఉన్నాయో ప్లస్లు కావాలి ఇక్కడ మనకి. ఇది ఇక్కడ ఇదొకటి మారాలి, ప్లస్ గుర్తులు కావాలి. ఓకే, దాని ప్లేస్లో అదొక కిందకు కూడా లైన్ రావాలన్నమాట. సో ఇదొక జంక్షన్ 3 టీ జాయింట్ ఇక్కడ ఇవేమో ప్లస్లు కావాలి, టీ జాయింట్ ప్లస్లు కావాలి. అందుకని ASCII టేబుల్లో మనము ASCII టేబుల్ ఫ్రమ్ 125 to 255 ఇలా మనకి ఇమేజెస్ చూస్తే దీంట్లో భాగంగా మనకి ఇక్కడ ఇది బాగా కనబడుతుంది. సో ప్లస్ 197 కావాలి, 197 180 197 ఇక్కడే ఉంది. 195 197 180 195 197 195 197. సో మనం ఇక్కడ చూస్తే సో స్టార్టింగ్ వచ్చేసి 180 ఇదేమో 195 197 195 నెక్స్ట్ 197 ఇవన్నీ కూడా 197 197 197 197 197 197
197, 197, 197. That's it. Yeah. ఓకే. అటుదిటు ఇటుదటు పడింది. ఇది ముందు వెనకది ముందుకి వచ్చేసింది. సో అందుకని సో ఇదొచ్చేసి 180, 180, then 195, 195 as a symbol. సో ఎగ్జాక్ట్ కరెక్ట్గా వచ్చేసింది. సో మిగతా వీటిని మనం ఈజీగా చేయొచ్చు. ఎలాగంటారా, ఇది ఎట్లా లూప్లో జనరేట్ అవుతుంది. ఎవ్రీ లూప్కి నెక్స్ట్ లూప్కి ఒకసారి దీన్ని రన్ చేస్తే అయిపోతుంది. సేమ్. సో ఈ సెట్ని కాపీ చేసుకుందాం. స్టార్ట్ విత్ లైన్. ఎవ్రీ నెస్టెడ్ లూప్, అంటే ఈ లూప్ కంప్లీట్ అయిన తర్వాత మనం దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడైనా ప్రింట్ చేసుకోవచ్చు, ఆఫ్ కోర్స్. ఇది ఓకే. ఇది ప్రింట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఇది ప్రింట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎస్, వచ్చేసింది. కాకపోతే లాస్ట్లో ఇంకోటి ఎక్స్ట్రా వచ్చింది. లాస్ట్లో ఒకటి వచ్చింది. ఇప్పుడు అదంతా సరిపోయింది, బట్ లాస్ట్లో ఒకటి వచ్చింది కాబట్టి ఓపెన్ చేద్దాం. దీని తర్వాత దీన్ని ప్రింట్ చేద్దాం. కట్. దీని తర్వాత ప్రింట్ చేస్తే బిఫోర్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, దాన్ని తీసేద్దాం. ఇట్లా మనకి ప్రాబ్లం అవుతుంది. బిఫోర్ ఎందుకు ప్రాబ్లం అయింది బిఫోర్. దీనికి ముందు లైన్ ప్రింట్ చేస్తే ఎందుకు ప్రాబ్లం అయింది. దీని ముందు ప్రింట్ చేయటం అంటే ఎక్కడ ప్రింట్ చేయటం. దీనికి ముందు ప్రింట్ చేయడం అంటే ఇక్కడ ప్రింట్ చేయడం కాదు. లూప్ స్టార్టింగ్ ఇక్కడ ప్రింట్ చేయాలి. ఓకే, అది. సో మనం దీన్ని ఇక్కడ కాకుండా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నెస్టెడ్ లూప్ స్టార్టింగ్ ఇక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా కోడ్ నేను ఇలా కామెంట్స్ పెట్టి ఇలా చేస్తున్నాను. ఈ రెండింటి మధ్యలో నేను దీన్ని పేస్ట్ చేస్తున్నాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఓన్లీ ఫర్ లైన్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ లైన్. అది ఓకే. మళ్ళా డిస్టర్బ్ అయింది. సో ఇది ఓకే, ప్రింట్ అయింది. ఇది ప్రింట్ అయ్యే దగ్గర మనకి ఏదో సంథింగ్ డిస్టర్బెన్స్. ఎస్, ఈ న్యూ లైన్ తీసేస్తే మళ్ళా డిస్టర్బెన్స్ వచ్చింది. న్యూ లైన్ తీసేస్తే సో న్యూ లైన్ అవసరం లేదు. బట్ ఇక్కడ కాదు ఈ ఫర్ లూప్ ఉంది కదా, ఈ ఫర్ లూప్తో ఒక లైన్ ప్రింట్ అవుతుంది కదా. ఈ లైన్ ప్రింటింగ్ ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత, ఫర్ లూప్ బిఫోర్ స్టార్టింగ్ అంటే
ఎస్, కొంచెం దారిలోకి వచ్చింది, కానీ ఏదో వెలితి. ఏంటది? /n అక్కడ ఇవ్వకూడదు. ఇది బిఫోర్ ప్రింట్ అవుతుంది ST1 అనేది. యా ST1, ఎస్, ఈ ST1 ప్రింట్ అవుతుంది బిఫోర్. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఏదైనా మనము నీట్గా సెట్ చేసుకోవాలి, అంతే. ఎస్కేప్ అవ్వకూడదు. ఓకే, ST1 కరెక్ట్గా వస్తుంది. బట్ దీనికి ముందు ఇలా ఎందుకు అవుతుంది? ఓకే, న్యూ లైన్, రిమూవ్ ఇట్, రిమూవ్ న్యూ లైన్. ఓకే, సెట్ అయిపోయింది. బట్ ఆ లైన్ ఏది ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి ముందు ఇక్కడ ఒక లైన్ క్రియేట్ చేసాం కదా, దీన్ని తీసేస్తాం, దీన్ని డెలీట్ చేస్తాం. యా, ఇప్పుడు కరెక్ట్ వచ్చేసింది. ఓకే, గుడ్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనం కొంచెం దీన్ని సెంటర్లో ప్రింట్ చేయడం కోసం చిన్న ఏర్పాటు చేద్దాం. సెంటర్లో ప్రింట్ చేయడం కోసం ఇక్కడ న్యూ లైన్, ఇక్కడ ఫస్ట్ ఇది ప్రింట్ అయ్యే దగ్గర 1, 2 అది కదిలించాం, చాలు. నెక్స్ట్ సబ్జెక్ట్ న్యూ లైన్ తర్వాత 1, 2, గుడ్, దాన్ని కదిలించాం. ఇక్కడ ఈ లైన్ 1, 2, గుడ్, దాన్ని కదిలించాం. ఇంకా స్టూడెంట్ 1, 2, దాన్ని కదిలించాం. ఇంకా లైన్స్ ప్రింటింగ్ దగ్గర ఇది 1, 2, లాస్ట్ లైన్ ప్రింటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం, జస్ట్ 2 లైన్స్. యా, 2 లైన్స్ యువతలు జరిగింది కొంచెం. ఓకే, గుడ్ స్టూడెంట్స్. ఇలా టేబుల్ చూడండి, టేబుల్ ఫార్మాట్ అంటే ఇలా ఏదైనా ఒక అప్లికేషన్ తయారు చేసినప్పుడు దాని మనం రిపోర్ట్ తయారు చేసుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. రిపోర్ట్స్ తయారు చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని యాస్కీస్ తోటి ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. యాస్కీస్ యూజ్ చేసి ఒక రిపోర్ట్ని ఏ విధంగా డిజైన్ చేయాలి. రిపోర్ట్ తయారైంది, బట్ రిపోర్ట్ నీట్గా ప్రింటింగ్కి నీట్గా ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఓకే, గుడ్. సో నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. సో పర్ఫెక్ట్గా మనం దీన్ని తయారు చేసాం కాబట్టి, సో ఇక ఈ కోడ్ని మనం మీరు నీట్గా ఫార్మేట్ చేసుకోవాలి. అంటే స్టెప్ బై స్టెప్, అంటే ఏది ఏంటి అనేది నీట్గా అలైన్మెంట్స్ నీట్గా చేసుకుంటే మనకి ఎక్సలెంట్గా వస్తుంది. ఓకే, సో అది మీకు ప్రాక్టీస్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను దాన్ని చెప్పడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. న్యూ ఫైల్ క్రియేట్ చేసుకుందాం, సేవ్ యాజ్ చేసి సేమ్ స్ట్రక్చర్ తోటి. నేను ఇక్కడ 17th డే. సో దీన్ని మనం 2 డైమెన్షనల్ అరేని ఎలా యూజ్ చేయాలి అనేది మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. 2 డైమెన్షనల్ అరేని ఎలా యూజ్ చేయాలి అనేది మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనము 2 డైమెన్షనల్ అరేతో కానీ మామూలుగా స్ట్రింగ్ని అరేస్లో ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ కొన్ని ఈ ఫంక్షన్స్ ఇవన్నీ చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అరేస్ గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదాం. సో అప్పుడు దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇది ఓన్లీ నంబర్స్, బట్ స్ట్రింగ్స్ కూడా కావాలేంటి ఎలా అనేది తర్వాత చూద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇది క్లాస్ 16th
మనం ఆ టాపిక్స్ చెప్పుకోవడం జరిగింది క్లాస్ 16th. ఓకే, 16th క్లాస్ మళ్ళీ మనకు ఆ కోడ్ అవసరం ఉంటుంది. ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ టాపిక్ వచ్చినప్పుడు. ఓకే, గుడ్. సో నేను ఇవన్నీ తీసేస్తున్నాను. సో ఈరోజు మన టాపిక్ ఫంక్షన్స్. ఈరోజు దీనికి సంబంధించిన ఫంక్షన్స్. సో ఈ ఫంక్షన్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఈ ఫీచర్స్ అన్నీ ఉండాలి. మనం ఇప్పుడు చెప్పుకునే ఫీచర్స్ అన్ని, ఇప్పుడు సిలో చెప్పుకునే ఫీచర్స్ అన్నీ కూడా అన్నిట్లో ఉంటాయి. ఇప్పుడు వేరియబుల్స్ దగ్గర నుంచి డేటా టైప్స్ అండ్ ఇంటిజర్స్, స్ట్రింగ్స్, బూలియన్ అండ్ ఇలాంటి అరేస్ అండ్ కొన్నిట్లో నేమ్స్ మారచ్చు. అండ్ ఇంకా కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, స్విచ్ కేసెస్ అండ్ ఫంక్షన్స్ ఇవన్నీ కంపల్సరీగా అవసరం ప్రతి దాంట్లోనూ, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ. దేంట్లోనూ అవే ఉంటాయి, అలానే ఉంటాయి. ఆల్మోస్ట్ కొంచెం సింటాక్స్ ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇన్ సి we can divide a large programs into the basic building blocks known as functions. Okay, so అంటే ఒక లార్జ్ ప్రోగ్రామ్లో సమ్ పార్ట్స్ని డివైడ్ చేసి వాటిని సమ్ బ్లాక్స్లో పెట్టుకుంటే దాన్ని ఫంక్షన్స్ అని అంటున్నారు. మెయిన్గా ఈ ఫంక్షన్ అనేది ఎందుకు ఉపయోగపడతాయి అంటే చూడండి, దీని గురించి చూద్దాం. ద ఫంక్షన్ కంటైన్స్ ద సెట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్ ఎన్క్లోజ్డ్ బై కర్లీ బ్రాకెట్స్. ఓకే, ఒక ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్, ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి విత్ కర్లీ బ్రాకెట్స్. A function can be called multiple times to provide reusability and modularity to the C program. Not only C program, any program. Same usage అన్నమాట. అంటే ఒక ప్రోగ్రామ్కి అవసరమైన, అంటే ఒక అప్లికేషన్కి అవసరమైన కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఒక అప్లికేషన్కి, కొన్ని ఫీచర్స్ ఎలా ఉంటాయి అంటే రిపీటెడ్గా ఉంటాయి, కొన్ని రిపీటెడ్గా ఉంటాయి అన్నమాట. అదే ప్రోగ్రాంలో కూడా, అదే అప్లికేషన్లో కూడా. అండ్ ఒక అప్లికేషన్లో యూజ్ చేసినవి ఐ మీన్ వేరే వేరే అప్లికేషన్స్కి వస్తే కొన్ని ఫీచర్స్ కామన్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ ఉంది, యూజర్ లాగిన్ ఉంది. యూజర్ లాగిన్ అనేది ఏ అప్లికేషన్లో అయినా ఉంటాయి. యూజర్స్కి అప్లికేషన్స్ అన్నీ కూడా యూజర్ సపోర్ట్ కాబట్టి ఏ యూజర్ ఆ యూజర్ ట్రాన్సాక్షన్ని సపరేట్గా మెయింటైన్ చేయడం కోసం లాగిన్ పెడతారు. లాగిన్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ అంటే యూజర్ లాగిన్ ఎందుకు ఉపయోగపడుతుంది? వాళ్ళ ట్రాన్సాక్షన్స్ని సపరేట్గా మెయింటైన్ చేయడానికి, నెంబర్ 1. నెంబర్ 2, ఆ ట్రాన్సాక్షన్స్ని సెక్యూర్ చేయడానికి మనం యూజర్ లాగిన్స్ పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఉంది, వాట్సాప్ లాగిన్ ఉంటుంది. లేదా ఫేస్బుక్ ఉంటుంది, ఫేస్బుక్ లాగిన్ ఉంటుంది. లేదా బ్యాంకింగ్ సైట్ ఉంటుంది, మీ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, దానికి లాగిన్ ఉంటుంది. ఇవన్నీ లాగిన్స్ అనేవి ఎందుకు ఉంటాయి? మన ట్రాన్సాక్షన్ని సపరేట్గా మెయింటైన్ చేయడం కోసం, ఆ యూజర్ అకౌంట్ మీద సపరేట్గా ఎవరి ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి సపరేట్. అండ్ వాటిని సెక్యూర్ చేయడానికి, అంటే ఒక ట్రాన్సాక్షన్స్ ఇంకొకరు చూడకుండా ఉండటం కోసం. 2, అంటే మన ట్రాన్సాక్షన్స్ వేరే వాళ్ళు చూడకుండా ఉండటం కోసం. ఈ 2 రీజన్స్తో మనం యూజర్ లాగిన్స్ పెడుతుంటాం. అదేవిధంగా ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి అప్లికేషన్స్లో, అవన్నీ వేరే వేరే వాటిల్లో కూడా ఉంటాయి. ఇప్పుడు యూజర్ లాగిన్ ఫామ్ అనేది దేనికైనా ఒకటే, డిజైన్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, దేనికైనా సేమ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వే ఒక డెవలపర్ అనుకోండి, నువ్వు ఒక డెవలపర్ అయినప్పుడు యూజర్ లాగిన్ తయారు చేస్తే, నువ్వు ఒక సంవత్సరంలో ఒక 10 అప్లికేషన్స్ డెవలప్ చేస్తే 10టికి దాన్ని వాడుకోవచ్చు, అదే కోడ్ని అన్నిటికీ వాడుకోవచ్చు. మళ్ళీ రీయూజ్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ రీరైట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రోగ్రామ్ని మళ్ళా రాయాలి, ప్రతి దాంట్లో మళ్ళీ కొత్తగా డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉంటుంది, దాన్ని వాడుకోవచ్చు. అలా కోడ్ని రీయూజ్ చేసుకోవడానికి ఫంక్షన్స్ ఉపయోగపడతాయి. ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్ వేరే వేరే అప్లికేషన్స్, బట్ అదే అప్లికేషన్లో కూడా, ఒకే అప్లికేషన్లో కూడా ఏదైనా కొన్ని ఫంక్షన్స్, కొన్ని ఫీచర్స్
రిపీటెడ్గా అవసరం అయితే వాటిని మళ్ళా కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా వాటిని మనం రీయూజ్ చేసుకోవచ్చు ఆ కోడ్ని. దాని గురించి ఫంక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే దట్ ద కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ క్రియేట్స్ ఏ ప్రోగ్రామ్. ద ఫంక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ ప్రొసీజర్, subroutine, other programming languages. Okay, so advantage of functions in C: by using functions we can avoid rewriting same logic or code again and again in a program. మళ్ళా అవసరమైనప్పుడు అదే కోడ్ని అదే లాజిక్ని మళ్ళా రాయాల్సిన అవసరం లేకుండా ఫంక్షన్స్ మనకు ఉపయోగపడతాయి. We can call C function any number of times in program and from any place in a program. We can track a large C program easily when it is divided into multiple functions. అంటే పెద్ద ప్రోగ్రామ్ అయినప్పుడు దాన్ని సింపుల్గా మనం కాల్ చేసుకోవడానికి ఈజీ, అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా మనకి ఇవి ఫంక్షన్స్ ఉపయోగపడతాయి, ఎందుకంటే డివైడ్ అవుతుంది కాబట్టి కోడ్. రీయూజబిలిటీ is the main achievement of C functions. Not only C functions, any functions. Reusability. కోడ్ని మళ్ళా వాడుకోవడానికి. However, functions calling is always a overhead. Okay. So function aspects ఏమని చూద్దాం. Function declaration, function calling, function definition. గుర్తుపెట్టుకోండి. సో ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ ఏ విధంగా డిక్లేర్ చేస్తాం. ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం. ఫంక్షన్ డెఫినేషన్స్. A function must be declared globally in a C program to tell the compiler about the function name, function parameters and return type. Function ki return type ఉంటుంది and parameters optional ఉండొచ్చు and function name compulsory. ఇవి ఉండాలి. ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం అంటే ఫంక్షన్ కాల్ చేసినప్పుడే కోడ్ రన్ అవుతుంది, లేదంటే రన్ అవ్వదు. ఫంక్షన్ కెన్ బి కాల్డ్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్. The parameter list must not differ in function calling and function declaration. Parameters ante enti ivanni kuda cheppukundam manam. We must pass the same number of function as it is declared in the function declaration. Okay, function definitions, it contains the actual statements which are okay, no problem adi. So ikkada manaki function aspects chuste function declaration, function calling, function definition. So syntax: return టైప్ మెన్షన్ చేయాలి, ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి, ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ ఉంటే ఇవ్వాలి. అండ్ ఫంక్షన్ కాలింగ్ ఫంక్షన్ నేమ్ అండ్ ఆర్గ్యుమెంట్ లిస్ట్తో ఇలా పెరాంథసిస్తో ఇలా ఇస్తాం. అండ్ ఫంక్షన్ డెఫినిషన్ రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, ఆర్గ్యుమెంట్ లిస్ట్, ఫంక్షన్ బాడీ. ఇది ఓవరాల్గా రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, డేటా టైప్, పారామీటర్స్ అండ్ కోడ్ అనేది ఇలా రాస్తాం ఫంక్షన్కి. మనం ఆల్రెడీ ఫంక్షన్తోనే సి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫంక్షన్తోనే సి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మనకి. టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మనకి లైబ్రరీ ఫంక్షన్స్ ఉన్నాయి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. లైబ్రరీ ఫంక్షన్స్ అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. మనం ఇంతకుముందు వాడిన స్కాన్ఎఫ్ కానీ, ప్రింట్ఎఫ్లు కానీ, గెట్స్ కానీ, పుట్స్ కానీ, సిల్ ఇవన్నీ వాడతాం, తర్వాత చెప్తాను మీకు అది. అండ్ యూజర్ డిఫైన్డ్ అంటే మన ఓన్. ఓకే, రిటర్న్ వాల్యూ అనేది కంపల్సరీగా మనం మెన్షన్ అంటే రిటర్న్ కూడా చేసుకోవచ్చు. రిటర్న్ అనే ఫంక్షన్ కంపల్సరీ రిటర్న్ ఉంటుంది. A C function may or may not return a value from the function. If you don't have to return any value from the function, use void for the return type. Let's see. Okay, ఇక్కడ చూద్దాం ఇది. ఓకే, సో ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. మనకి దీంతో డాక్యుమెంటేషన్ పర్లేదు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఫంక్షన్. అసలు సి ప్రోగ్రామ్ రాసేదే మన ఫంక్షన్లో. ఓకే, సో ఇక్కడ ఈ ఇంట్ మెయిన్ అనేది కూడా ఫంక్షన్. మెయిన్ అనేది ఒక ఫంక్షన్. ఈ మెయిన్ బిఫోర్ అనే దాన్ని ప్రీ ప్రాసెసర్ అంటారు ఇక్కడ రాసేవాటిని. సో ఇది మెయిన్ ఫంక్షన్తో స్టార్ట్ అవుతుంది. ఇది రిటర్న్ టైప్, రిటర్న్ డేటా టైప్ ఇంట్ అంటే ఇక్కడ రిటర్న్ చేస్తాం, రిటర్న్ 0 అంటున్నాం కాబట్టి రిటర్న్ టైప్ ఇంట్ ఉంది. ఇది ఫంక్షన్ నేమ్, పెరాంథసిస్ ఇస్తాం అండ్ ఫంక్షన్ బాడీ ఇలా ఉంటుంది. ఇది అంటే ఈ ఫంక్షన్లోనే మనం అసలుకి ఏ కోడ్ అయినా ప్రోగ్రామ్, సి ప్రోగ్రామ్ ఈ ఫంక్షన్లోనే మెయిన్ ఫంక్షన్లో రాస్తాం. మెయిన్ సి ప్రోగ్రామ్ అంతా కూడా మెయిన్ ఫంక్షన్ రాస్తాం. ఓకే, సో
మనం ఇంతకుముందు చెప్పుకున్న రూల్స్ దీనికి కూడా వర్తిస్తాయి, మెయిన్కి కూడా వర్తిస్తాయి. ఇక్కడ మనం రిటర్న్ ఏ డేటా టైప్ అయితే రిటర్న్ చేస్తున్నామో ఇక్కడ డేటా టైప్ ఇది ఇవ్వాలి. రిటర్న్ డేటా టైప్ అనమాట. ఇక్కడ ఇచ్చేది ఏంటంటే ఇంట్ మెయిన్ ఉన్నాం కదా, ఇంట్ అంటే ఈ రిటర్న్ డేటా టైప్. అసలు ఫంక్షన్లో అసలు రిటర్నే చేయదలుచుకోలేదు అనుకోండి, రిటర్న్ అవసరం లేదనుకోండి, ఇక్కడ ఏం చేయాలి అంటే వాయిడ్ అని పెట్టాలి. వాయిడ్ మీన్స్ నో రిటర్న్. ఈ ఫంక్షన్ నుంచి ఏ వాల్యూ రిటర్న్ అవ్వట్లేదు అని అర్థం. ఈ ఫంక్షన్ నుంచి ఏది రిటర్న్ అవ్వట్లేదు అని అర్థం. ఇలా వైడ్ మెయిన్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకే, అది కాకుండా నీ ఓన్ ఫంక్షన్, ఓకే దాంట్లో వదిలేసే నీ ఓన్ ఫంక్షన్ నువ్వు ఇక్కడ ఒకటి రాసుకోవచ్చు. చూడండి, వైడ్ విష్ అని చెప్పి పారాంథసిస్ ఇలా ఇచ్చి ఇలా బ్రాకెట్స్లో ఇలా రాయాలి. సో నేను ఇక్కడ printf hi good afternoon. ఓకే, ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ నేను వాయిడ్ ఎందుకు పెట్టానంటే దీంట్లో రిటర్న్ అనేది ఏం చేయట్లేదు. ఈ ఫంక్షన్ అంటే కంపల్సరీగా ఫంక్షన్ నుంచి ఏదో ఒకటి రిటర్న్ ఉంటుంది ఫంక్షన్ కాల్ చేసినప్పుడు. బట్ ఇక్కడ ఏం రిటర్న్ చేయట్లేదు. నేను ఫంక్షన్ నుంచి రిటర్న్ రావట్లేదు, నాకు రిటర్న్ ఏం చేయట్లేదు నేను ఫంక్షన్ నుంచే. కానీ ఈ ఫంక్షన్లో సమ్ కోడ్ కన్సోల్ మీద సంథింగ్ ప్రింట్ చేస్తుంది, అంతే. సంథింగ్ ప్రింట్ చేస్తుంది, దట్స్ ఇట్. ఓకే, నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, నేను దీన్ని రన్ చేస్తున్నాను. ఇక్కడ ఫంక్షన్లో ప్రింట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్నాను. బట్ ఇక్కడేం రాదు మనకి, ఇక్కడేం ఉండదు మనకి, అక్కడేం రాదు. ఎందుకంటే ఈ ఫంక్షన్ మనం కాల్ చేయలేదు. ఈ ఫంక్షన్ని కంపల్సరీ కాల్ చేయాలి, కాల్ చేస్తేనే మనకు అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఫంక్షన్ని కాల్ చేయాలి అంటే విష్ అనే ఫంక్షన్ని ఇట్లా కాల్ చేస్తే ఇప్పుడు ఫంక్షన్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది. ఈ ఫంక్షన్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది. ఈ ఫంక్షన్లో ఉన్న కోడ్ ఎప్పుడు రన్ అవుతుంది? ఈ ఫంక్షన్ మనం కాల్ చేసినప్పుడే రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మనకి ఫంక్షన్ నుంచే అవుట్పుట్ వచ్చింది, ఫంక్షన్ అవుట్పుట్ వచ్చింది హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. అంటే నేను ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని కాల్ చేశానో అంటే ఇప్పుడు ఫంక్షన్ క్రియేట్ అయ్యింది, ఈ 3 లైన్స్ రన్ అయితే ఫంక్షన్ క్రియేట్ అయ్యింది, ఈ లైన్ రన్ అయితే ఫంక్షన్ కాల్ చేయబడింది. ఈ ఫంక్షన్ని యూజ్ చేసుకున్నాం అనమాట. అంటే ఈ ఫంక్షన్ని కాల్ చేసామంటే దాని అర్థం ఏంటంటే ఈ ఫంక్షన్లో ఉన్న కోడ్ని రన్ చేసాం, ఈ ఫంక్షన్లో ఉన్న కోడ్ని కాల్ చేసాం, రన్ చేసాం. అప్పుడు ఏంటి, ఆ ఫంక్షన్లో ఉన్న కోడ్ ఏముంది మనకి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని ప్రింట్ చేసాం. ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు మనకి ఆ కోడ్ రన్ అవుతుంది తెలుసా? చూడండి, నీ ఇష్టం, n నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు రన్ చేసుకోవచ్చు, నేను చూడండి ఇక్కడ ఒక 4 టైమ్స్ రన్ చేశాను, ఇప్పుడు ఏమో చూడండి, నాకు 4 టైమ్స్ ప్రింట్ అయ్యింది. ఆఫ్ కోర్స్ నేను ఇక్కడ /n ఇవ్వలేదు, /n ఇచ్చారు అనుకోండి సపరేట్ లైన్స్లో ప్రింట్ అవుతాయి. చూడండి, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. అంటే నువ్వు ఈ ఫంక్షన్ ఎన్నిసార్లు నువ్వు కాల్ చేస్తే అన్నిసార్లు ఫంక్షన్లో ఉన్న కోడ్ కాల్ చేయబడుతుంది, అప్పుడు రన్ అవుతుంది. అంటే నువ్వు ఈ అప్లికేషన్లో ఒక 10 టైమ్స్ అక్కడక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్లో ఒక 1 lakh లైన్స్ కోడ్ ఉందనుకోండి, చాలా పెద్ద అప్లికేషన్ అనుకోండి, నువ్వు ఈ ఫంక్షన్ని దాంట్లో ఎక్కడైనా నువ్వు దాన్ని కాల్ చేసుకోవచ్చు. నువ్వు ఎక్కడైతే విషయాలు అనిపిస్తే నువ్వు అక్కడ ఆ విష్ అనే ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ విష్, ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నేను ఫంక్షన్ రాస్తున్నాను, వాయిడ్, అన్ని వైడే అంటున్నా, అంటే నో రిటర్న్ టైప్ ఇస్తున్నాను నేను. వాయిడ్ ఇంతకుముందు చెప్పింది CALC క్యాలిక్యులేటర్, ఇలా do some calculations, printf %d, comma 10 + 20. ఇలా ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అయినా సరే, ఏదైనా సరే, ఇలా నువ్వు ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు అది క్యాలిక్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఓన్లీ అదే నంబర్స్, వేరే నంబర్స్ చేయాలంటే ఏం చేయాలి అవన్నీ కూడా చెప్పుకుందాం. ఓకే,
సో దీని ఈ ఫంక్షన్ రన్ చేయాలి అంటే నువ్వు క్యాలక్ సిఎల్సి అని చెప్పేసి ఫంక్షన్ ఇలా కాల్ చేసామనుకోండి, ఇప్పుడు మనకి సో దీని అవుట్పుట్ వస్తుంది అనమాట. దీని అవుట్పుట్ వస్తుంది 30 నుంచి చూడు. అలా కాకుండా సో మనకి ఇక్కడ ఇది కన్సోల్లో ప్రింట్ చేయడం కాకుండా రిటర్న్ చేయొచ్చు. రిటర్న్ చూడండి, ఇక్కడ నేను చేస్తానంటే సింపుల్గా రిటర్న్ అంటున్నాను. రిటర్న్ 10 + 20. ఇప్పుడు ఇక్కడ మనం ఇంట్ వాడాలి. ఇంట్ రిటర్న్ 10 + 20. ఇప్పుడు నేను సిఎల్సిని కాల్ చేస్తే ఏమవుతుందో చూడండి. అవుట్పుట్ మనకి ఏం రాలేదు. కారణం ఏంటంటే ఈ ఫంక్షన్ నుంచి ఈ ఫంక్షన్ కాల్ చేస్తే ఈ ఫంక్షన్లో కోడ్ రిటర్న్ అవుతుంది కానీ ఫంక్షన్ నుంచి అవుట్పుట్ వస్తుంది కానీ స్క్రీన్ మీద ఏం ప్రింట్ చేయమని చెప్పలేదు మనం. అంటే దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? వేరియబుల్లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వేరియబుల్ ఇంట్, ఇక్కడ వద్దు, స్టార్టింగ్ డిక్లేర్ చేద్దాం. ఇంట్ ఎక్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ మేము అక్కడ డిక్లేర్ చేసుకుంటే ఓకే. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ సిఎల్సి ఫంక్షన్ని కాల్ చేసి ఇక్కడ ప్రింట్ ఎఫ్ %d, ఎక్స్ ఇలా నువ్వు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ విధంగా ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఇలా కూడా కాల్ చేసుకోవచ్చు ఫంక్షన్ని. ఇలా ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది. ఈ కోడ్ ఏం చేస్తుంది? రిటర్న్ అని చెప్పేసి 10 + 30, 10 + 20 అంటుంది. అంటే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే 30 రిటర్న్ వస్తుంది. వచ్చిన దాన్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద, లేదా దాన్ని వేరే వేరియబుల్లో స్టోర్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఎక్స్ని స్టోర్ చేసి ఎక్స్ని ప్రింట్ చేస్తాను స్క్రీన్ మీద. మనకి 30 వచ్చింది. అలానే కాకుండా ఇంకా ప్రాసెస్ చేసుకోవచ్చు ఎక్స్ని. ఇప్పుడు చూడండి, x × 10 అంటున్నాను. x × 10 ప్రోగ్రాంలో వాడుకోవచ్చు. ఎక్స్ని చూడండి 300 ఎక్స్ని ప్రోగ్రాంలో వాడుకోవచ్చు మనం. ఇలా లేదు, డైరెక్ట్గా ఈ క్యాలిక్యులేటర్ని దాని నుంచి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని మనం డైరెక్ట్గా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా 30 వచ్చింది చూడు. అంటే ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో కూడా ఈ ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చు. మనం కాల్ చేసుకొని స్క్రీన్ మీద అవుట్పుట్ చేసుకోవచ్చు. లేదా ఇలా వేరియబుల్లో ఆ ఫంక్షన్ అవుట్పుట్ని, అంటే ఫంక్షన్ నుంచి రిటర్న్ అయిన వాల్యూని మనం వేరియబుల్లో స్టోర్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. 2 మెథడ్స్, ఇలాగైనా వాడుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫంక్షన్ ఇంటూ ఎక్స్ అంటున్నాను. ఇప్పుడు ఏముంది చూద్దాం. 900 ఎందుకు వచ్చింది? 900 ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే 30 వస్తుంది. ఆ 30 ఎక్స్లో స్టోర్ అయింది. అంటే ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్ చేస్తే 30 వస్తుంది, ఎక్స్లో 30 ఉంది. 30 × 30 300, 900.
900 అలా మనం ఇలా చేసుకోవచ్చు. ఇలా రిటర్న్ చేసుకుంటే అంటే ఫంక్షన్ నుంచి రిటర్న్ చేసుకుంటే వాల్యూని ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఇలా మనము డేటాని రిటర్న్ అయిన డేటాని స్టోర్ చేసుకొని వేరియబుల్స్లో ప్రోగ్రాంలో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా కావాలంటే స్క్రీన్ మీద ప్రింట్ చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా వాడుకోవచ్చు. అలా కాకుండా దీని అవుట్పుట్ని డైరెక్ట్గా మనం ప్రింట్ చేసుకుంటే ప్రింట్ స్క్రీన్ మీద ఓకే ఇలా మనం ప్రింట్ చేసుకుంటే ఇలా ప్రింట్ చేసుకుంటే ఇవన్నీ కుదరదు మనకి. ఇవన్నీ కుదరదు. ఇవన్నీ చూడండి ఏమవుతుందో. ఇదే ఫంక్షన్ని నేను ఇక్కడ ఇలా స్టోర్ చేయడానికి ట్రై చేశాను, ఇక్కడ ఇలా ఈ విధంగా చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం ఫంక్షన్ని కాల్ చేస్తే. థర్టీ వచ్చింది, 4 వచ్చింది. ఏంటో అసలు అది. ఓకే ఈ 30 మళ్ళీ ఇవేంటి 4 ఏంటి అదేంటి అర్థం కాకుండా వచ్చింది. అంటే మనం అలా చేయడానికే లేదు. ఏం చేయాలి దాన్ని? డైరెక్ట్గా కాల్ చేయాలి. ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చా చూద్దాం. అది 30 వచ్చింది. గుడ్. ఇది కరెక్ట్ పద్ధతి. ఇలా ప్రింట్ చేసినప్పుడు ఇలా డైరెక్ట్ కాల్ చేసుకుంటే డైరెక్ట్గా స్క్రీన్ మీదకి వెళ్ళిపోద్ది. స్క్రీన్ మీదకి వెళ్ళిపోతుంది. కానీ దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి దాన్ని డైరెక్ట్గా స్క్రీన్ మీదకి వెళ్ళింది కదా, దాన్ని నువ్వు కాల్ చేసినప్పుడు ఇలా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్ని ప్రింట్ చేయొచ్చా? ఆ వేరియబుల్ని స్టోర్ చేసి ఆ వేరియబుల్ని ప్రింట్ చేసుకోవచ్చా? ఇలా ఇలా చూద్దాం స్క్రీన్ మీద ఏం ప్రింట్ అవుతుందో. ప్రింట్ ఎక్స్ అంటున్నాను. ఇప్పుడు ఎక్స్తో ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. 302 అనే సంథింగ్ ఏదో వస్తుంది. కరెక్ట్ వాల్యూ అయితే రావట్లేదు. అంటే దీని నుంచి ఏం రిటర్న్ అవుతుంది? ఏం రిటర్న్ అవట్లేదు. ఏదైనా రిటర్న్ అయితే రాసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ రిటర్న్ 0 అన్నాం అనుకోండి, రిటర్న్ 0 అన్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, నేను ప్రింట్ చేస్తున్నాను స్క్రీన్ మీద, రిటర్న్ 0 అంటున్నాను. ఇప్పుడు ఏమవుతుంది చూడండి. 300 వచ్చింది. ఆ 300 ఏంటి అసలు? 300 మీనింగ్లెస్. ఓకే, స్క్రీన్ మీద ప్రింట్ అయింది, ఇది 0 అంటే ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి, /n పెడితే ఇప్పుడు మీనింగ్ వస్తుంది చూడండి. 30 అంటే ఫంక్షన్ కాల్ చేయబడింది మనకి. ఈ ఫంక్షన్ నుంచి కాల్ చేసినప్పుడు రిటర్న్ 0 వస్తుంది. అది ఎక్స్లో స్టోర్ అయింది. ఎక్స్ని ఇక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది. బట్ ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు 2 వర్క్స్ జరిగినాయి. ఒకటి రిటర్న్ చేయబడింది, ఇంకొకటి మనకి స్క్రీన్ మీద ప్రింట్ అయింది. అంటే ఈ ఫంక్షన్ నుంచి 2 పద్ధతుల ద్వారా డేటా అవుట్పుట్ అయ్యింది. ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు 2 మెథడ్స్ ద్వారా డేటా అనేది అవుట్పుట్ అయ్యింది. ఒకటేమో డైరెక్ట్గా స్క్రీన్ మీదకి వెళ్ళిపోయింది, రెండోదేమో రిటర్న్ అయింది. నేను దాన్ని కాల్ చేసినప్పుడు దాన్ని ఆ రిటర్న్ చేసిన వాల్యూని ఎక్స్లో స్టోర్ చేశా. నేను దాన్ని ఎక్స్లో స్టోర్ చేసుకున్నాను. రిటర్న్ అయిన వాల్యూ అంటే ఇక్కడ రిటర్న్ అయిన వాల్యూని ఎక్స్లో స్టోర్ చేసుకున్నాను. ఓకే, అండ్ ఫంక్షన్ని కాల్ చేశాను. ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఇది స్క్రీన్ మీదకి వెళ్ళిపోయింది. ఈ రిటర్న్ 0 అనేది ఎక్స్లో స్టోర్ అయింది. ఎక్స్ని ప్రింట్ చేశాను. నేను ఇక్కడ చూడండి 10 అంటున్నాను, రిటర్న్ 10 అంటున్నాను. ఇప్పుడు మనకి 30, 10 వస్తాయి. 30, 10 2 వర్క్స్. అంటే ఫంక్షన్ ద్వారా మనం స్క్రీన్ మీద డైరెక్ట్గా మనం ఫంక్షన్ కోడ్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా అవుట్పుట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ a, b int a, b లేదా
C is equal to A plus B, A is equal to 30, B is equal to 40, ఇలా చేసుకొని నువ్వు ఇక్కడ డైరెక్ట్గా సిని ప్రింట్ చేయొచ్చు స్క్రీన్ మీద, అండ్ సిని రిటర్న్ కూడా చేయొచ్చు, రెండూ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, సేమ్ అవుట్పుట్ మనకి స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది, డైరెక్ట్గా వేరియబుల్లో స్టోర్ అయ్యి అది ప్రింట్ అవుతుంది, 70 సేమ్ వచ్చింది. ఈ క్రమంలో మనం రిటర్న్ చేయకుండా ఫంక్షన్ ఈ విధంగా కాల్ చేసి ఫంక్షన్ నుంచి సంథింగ్ ఏదో వస్తుంది అవుట్పుట్ అని చెప్పి దాన్ని ఇలా ఎక్స్లో స్టోర్ చేసుకొని దాన్ని అవుట్పుట్ చేయడానికి ట్రై చేస్తే ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ 70 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. వాట్ ఈస్ 3? 70 ఓకే, 70 అనేది మనకి ఏంటంటే ఇది ప్రింట్ అయింది కాబట్టి 70. 3 ఏంటి? రిటర్న్ అంటున్నాం. ఇక్కడ వాయిడ్ పెడదాం, వాయిడ్ VOID, ఎందుకంటే నో రిటర్న్ కదా, నో రిటర్న్ కాబట్టి వాయిడ్ పెడదాం. సో ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూడండి. ఎర్రర్ ఎందుకు ఇలా ఎర్రర్ వచ్చిందంటే వాయిడ్ అంటే దాని మీనింగ్ ఏంటి? నో రిటర్న్. అంటే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే రిటర్న్ ఏం రాదు. రిటర్న్ రాని ఫంక్షన్ ఈ విధంగా కాల్ చేయకూడదు, ఇలా కాల్ చేయకూడదు, ఫంక్షన్ ఇలా కాల్ చేయకూడదు. ఎందుకంటే ఏదో ఫంక్షన్ నుంచి రిటర్న్ ఉండే పని అయితేనే ఇలా కాల్ చేయాలి, లేదంటే ఇలా కాల్ చేయకూడదు. సో ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చి ఉంటుంది. సో కంపైలర్ ఏం చెప్పిందో చూద్దాం. void value not ignored as it out to be. ఓకే, సో ఈ విధంగా అవుట్ ఏవి కాదు, అవుట్పుట్ ఏం రాదు, అందుకని ఈ విధంగా కాల్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ void ఉంది కాబట్టి ఇక్కడ ఇలా మనం కాల్ చేయకూడదు. అందుకే మనం ఏం ఫంక్షన్ నుంచి ఏం రిటర్న్ రాకపోతే void అని మెన్షన్ చేస్తే ఫ్యూచర్లో ఆ ఫంక్షన్ని ఇలా కాల్ చేయం. పొరపాటుని కాల్ చేసినా కంపైలర్ ముందే చెప్తుంది ఇలా చేయకూడదు దీన్ని అని, ఎందుకంటే ఇది రిటర్న్ ఏం లేదు అని, ఫంక్షన్ రిటర్న్ ఏం లేదు అని. ఇక్కడ నువ్వు వాయిడ్ కాకుండా ఇంటి పెడితే నీకు ఇక్కడ ఎర్రర్ ఏం రాదు కానీ రాంగ్ అవుట్పుట్ వస్తుంది. చూడండి, ఇక్కడ 3 అని వచ్చింది. 3 అంటే ఏంటో తెలియదు మనకి, ఎందుకంటే ఇక్కడ రిటర్న్ టైప్ ఇచ్చాం, రిటర్న్ టైప్ ఇది, బట్ దెర్ ఇస్ నో రిటర్న్ లేదు, బట్ ఇక్కడ రిటర్న్ టైప్ ఇచ్చాం. దట్ ఇస్ ద ప్రాబ్లం. అందుకని ఫంక్షన్ సింటాక్స్ ఏంటంటే నువ్వు కంపల్సరీగా ఇక్కడ రిటర్న్ వాడే ఉద్దేశం లేకపోతే వాయిడ్ అని పెట్టాలి. వాయిడ్ అని పెడితే ఫంక్షన్ ఇలా కాల్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, వాయిడ్ అని పెడితే ఫంక్షన్ ఇలా కాల్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్గా కాల్ చేసుకోవాలి. ఇప్పుడు దెర్ ఇస్ నో ఎక్స్ ఏం లేదు కాబట్టి దీనికి కామెంట్ చేస్తున్నాను నేను. ఓకే, ఇలా కాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎర్రర్ రాదు చూడండి, నో ఎర్రర్, 70 వచ్చింది. ఓకే, ఇది అంటే రిటర్న్ డేటా టైప్ అంటే ఏంటో మనకు అర్థమైంది అనుకుంటున్నాను. రిటర్న్ డేటా టైప్ ఇక్కడ రిటర్న్ వాడే పని అయితేనే ఇక్కడ డేటా టైప్ ఇవ్వాలి. అంటే ఫంక్షన్ నుంచి ఏదైనా సంథింగ్, నువ్వు స్ట్రింగ్ కావచ్చు, ఇంటిజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, దేన్నైనా రిటర్న్ చేసే ఉద్దేశం ఉంటే ఆ ఫంక్షన్ నుంచి రిటర్న్ చేయాలనుకుంటే ఏదైనా, అప్పుడు మాత్రమే ఇక్కడ రిటర్న్ డేటా టైప్ ఇవ్వాలి. ఇంటిజర్ అయితే ఇంటిజర్, ఫ్లోట్ అయితే ఫ్లోట్, క్యార్ అయితే క్యార్. రిటర్న్ ఏం లేదు ఈ ఫంక్షన్ నుంచి, జస్ట్ ఇలా ప్రింట్ అవుతుంది అనుకుంటే అప్పుడు మనం ఇక్కడ వాయిడ్ యూజ్ చేస్తే అయిపోతుంది. వాయిడ్ యూజ్ చేసినప్పుడు మనం ఈ విధంగా కాల్ చేసుకోవాలి. రిటర్న్ అయితే రిటర్న్ చేసుకోవాలి. అంటే రిటర్న్ అయితే ఇన్పుట్ చేసుకోవాలి, డేటాని తీసుకొని అవుట్పుట్ వచ్చిన డేటాని, ఫంక్షన్ నుంచి వచ్చిన డేటాని వేరే వేరియబుల్లోకి నువ్వు డేటాను రీడ్ చేసి
దాన్ని నువ్వు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కోడ్లో. అది. సో ఇక్కడ ఒక పాయింట్ అయితే క్లారిటీ ఇచ్చాను. రిటర్న్ ఎప్పుడు వాడతాం, ఎప్పుడు వాడాల్సిన అవసరం లేదు. రిటర్న్ వాడే పని అయితే డేటా టైప్ ఏమి ఇవ్వాలి, అండ్ రిటర్న్ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ డేటా టైప్, రిటర్న్ డేటా టైప్ ఏమి యూజ్ చేయాలి అనేది నేను క్లారిటీ ఇచ్చాను. మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఓకే, నువ్వు ఏది డేటా టైప్ ఇస్తే అది దానికి, అంటే ఏది రిటర్న్ చేస్తుంటే దాని డేటా టైప్ ఇవ్వాలి. ఓకే, సో ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఫంక్షన్స్ ఎన్ని రకాలుగా కాల్ చేసుకోవచ్చు అని. ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూస్, ఫంక్షన్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్, ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్, ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూస్. అసలు ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ కంపల్సరీయా? అసలు ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఫంక్షన్ని 4 రకాలుగా మనం కాల్ చేసుకోవచ్చు, అంటే రన్ చేసుకోవచ్చు అని తెలుసుకున్నాం. వాటిని పాయింట్ టు పాయింట్ మనం క్లియర్గా వాటి గురించి స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను నేను. అది ఓకే, యా. సో ఇప్పుడు మనము ఇక్కడ వితౌట్ రిటర్న్, ఇప్పుడు చూడండి, ఇది వితౌట్ రిటర్న్ అండ్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఈ ఫంక్షన్కి డేటాని ఇంజెక్ట్ చేసే పారామీటర్స్ అనమాట. ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వట్లేదు మనం ఇక్కడ, మనకి ఇన్పుట్ డేటా టైప్ రిటర్న్ ఏం చేయట్లేదు. అందుకని ఇక్కడ వైడ్ పెట్టాం. నో పారామీటర్స్ కాబట్టి ఇక్కడ కూడా వైడ్ పెట్టుకోవచ్చు, వైడ్, బట్ దట్ ఈజ్ ఆప్షనల్. అది కంపల్సరీ ఏం కాదు. అంటే నో రిటర్న్ నో ఆర్గ్యుమెంట్స్, అండ్ దాని మీనింగ్ నో రిటర్న్ నో ఆర్గ్యుమెంట్స్. సో ఇలా ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఓకే, గుడ్. సో ఈ విధంగా ఫంక్షన్ మనం యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా అవుట్పుట్ 70 వచ్చేసింది. గుడ్. నెక్స్ట్ విత్ రిటర్న్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. విత్ రిటర్న్ అంటే ఇక్కడ నేను సంథింగ్ రిటర్న్ చేయాలనుకుంటున్నా, ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను కంపల్సరీ ఇక్కడ రిటర్న్ వాడాలి. ఏ ఇంటిజర్ వాల్యూ? సి అవుట్పుట్ చేయాలనుకుంటున్నా. దీన్ని డైరెక్ట్గా నేను అవుట్పుట్ ప్రింటర్ నుంచి అవుట్పుట్ చేయదలుచుకోవట్లా, డైరెక్ట్ ప్రింటింగ్ చేయదలుచుకోవట్లేదు స్క్రీన్ మీద. నేను రిటర్న్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రన్ చేస్తే అవుట్పుట్ ఏం రాదు మనకి. దీన్ని కాల్ చేస్తే చూడండి, ఫంక్షన్ని కాల్ చేసాం, బట్ నో అవుట్పుట్ మనకి ఏం కనిపించదు. బట్ ఫంక్షన్ రన్ అవుతుంది, ఫంక్షన్ ఉన్న కోడ్ రన్ అవుతుంది. రన్ అయినప్పుడు ఈ వేరియబుల్స్ అన్ని డిక్లేర్ అవుతాయి, అండ్ ఇవి మనకి వాల్యూస్ అసైన్ అవుతాయి, క్యాలిక్యులేట్ చేయబడుతుంది. వాల్యూ సి అనేది కూడా అవుట్పుట్ అవుతుంది, ఫంక్షన్ నుంచి రిటర్న్ అవుతుంది, అంటే ఫంక్షన్ నుంచి అవుట్పుట్ వస్తుంది. సి వాల్యూ ఐ థింక్ 70 కదా. ఇంకో ఓపెన్ చేద్దాం. 120 అవుట్పుట్ వస్తుంది ఈ ఫంక్షన్ కాల్ చేసాం కాబట్టి. బట్ అవుట్పుట్ మనం ఏమి ఎక్కడ యూజ్ చేసుకోలేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎర్రర్. ఓకే, నేను దాన్ని ఎక్కడ యూజ్ చేసుకోలేదు, అందుకే నాకు అవుట్పుట్ రాలేదు. మరి ఎలా? దీన్ని డైరెక్ట్గా ప్రింట్ చేయాలి, లేదా వేరే వేరియబుల్లో స్టోర్ చేసుకొని దాన్ని సంథింగ్ ప్రాసెస్ చేసి, అంటే చూడండి x ఈజ్ ఈక్వల్ x ఇంటూ 2 ఇలా. దీని షార్ట్ కట్ ఉంది తెలుసా మీకు? దీనికి షార్ట్ కట్ ఉంది. ఇప్పుడు xని 2 టైమ్స్ వాడాను కదా, ఇలా వాడాల్సిన అవసరం లేకుండా దీనికి షార్ట్ కట్ ఉంది. మీకు ఆల్రెడీ ఆపరేటర్స్ చెప్పాను నేను. ఇలా
ఎక్స్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2 అనమాట దాని మీనింగ్. దాన్ని డబల్ చేశాను. డబల్ చేసి ప్రింట్ అంటే మీకు ఏదో ఒక సమ్ కోడ్ ఆ డేటాని సమ్ ప్రాసెస్ చేయాలి కాబట్టి నేను అక్కడ అలా 2 టైమ్స్ ఇంక్రిమెంట్ చేశాను అంతే, డబల్ చేశాను. ఓకే, ఎక్స్. సో ఇలా దీన్ని నేను సమ్ ప్రాసెస్ చేసి ఇప్పుడు స్క్రీన్ మీదకి అవుట్పుట్ చేస్తున్నాను. 120 × 2 240 ఇలా. అండ్ ఇప్పుడు ఇదేంటిది విత్ రిటర్న్ వితౌట్ పారామీటర్స్, విత్ రిటర్న్ వితౌట్ పారామీటర్స్ అన్నమాట ఇది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే విత్ రిటర్న్ విత్ పారామీటర్స్. ఈ పారామీటర్స్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడతాయి అనేది ఒక్కసారి చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ నేను పారామీటర్స్ ఇస్తున్నాను. ఒక పారామీటర్, ఒక ఆర్గ్యుమెంట్ అనొచ్చు, పారామీటర్ అనొచ్చు. ఇంట్ ఏ కామా ఇంట్ బి, 2 పారామీటర్స్, ఏ అండ్ బి 2 పారామీటర్స్, రెండు కూడా మనకి ఇంటిజర్ డేటా టైప్స్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా ఇంట్ ఏ అండ్ బి ఇచ్చా నేను, ఇక్కడ కూడా ఇంట్ ఏ అండ్ బి ఇచ్చా. అంటే దాని అర్థం ఏంటంటే ఇవి వేరియబుల్స్, ఈ రెండు వేరియబుల్స్. ఫంక్షన్లు ఇచ్చే వాటిని వేరియబుల్స్ అండర్ డైరెక్ట్గా, బట్ వేరియబుల్స్ పనే చేస్తాయి ఇవి కూడా. బట్ ఇవి పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు అంటే ఈ టైంలో ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఇక్కడ పారామీటర్ వాల్యూస్ ఏమైనా సప్లై చేస్తే ఆ వాల్యూస్ని స్టోర్ చేసుకొని ఫంక్షన్లోకి ఇంజెక్ట్ చేయబడతాయి. ఇప్పుడు చూడండి, నేను ఈ ఏని ఇక్కడ యూజ్ చేస్తున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, బి ఈజ్ ఈక్వల్ టు బి అంటున్నాను, ఇక్కడ మీరు ఈఏకి డిఫరెన్స్ ఉంది. ఈ ఏ వేరియబుల్ ఏ, ఇది పారామీటర్, ఇది బి వేరియబుల్, ఇది పారామీటర్. మీరు కన్ఫ్యూజ్ అవుతే నేనేం చేస్తానంటే ఇక్కడ మారుస్తాను, నేను దీన్ని క్యాపిటల్ ఏ చేస్తాను, క్యాపిటల్ ఏ. మీరు కన్ఫ్యూజ్ అవుతాయి అది పారామీటర్ ఏది కన్ఫ్యూజ్ అయితే ఏ బి తీసుకోవాలా, వేరే ఏదైనా తీసుకోవచ్చు. బట్ కింద వేరియబుల్స్ ఏ బి ఉన్నాయి కాబట్టి దానికి అర్థవంతంగా ఉండేదానికి నేను ఏబి తీసుకున్నాను. పారామీటర్స్ కూడా ఏబి తీసుకున్నాం. సో ఈ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనేవి పారామీటర్స్. అవి ఫంక్షన్ నుంచి వచ్చిన డేటాని తీసుకొని ఇక్కడ ఈ వేరియబుల్స్లో స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలానే కాదు, ఎక్కడైనా వాడుకోవచ్చు ఈ ఏబిస్ని. ఇప్పుడు దీంట్లో స్టోర్ చేసాం కాబట్టి డైరెక్ట్గా మనకి ఇంకేం అవసరం లేదు. సో నువ్వు ఈ ఏబి కూడా అవసరం లేదు, బట్ కాకపోతే మనకి ఫ్యూచర్లో అవసరం అవుతుందని చెప్పేసి ఇలా పెట్టడం జరిగింది. ఏబిలో స్టోర్ చేస్తాం, ఇక్కడ నుంచి దీని ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. డైరెక్ట్గా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు ఇలా డైరెక్ట్గా కాల్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఇలా నేను పారామీటర్స్ ఇచ్చాను కదా, విత్ రిటర్న్ విత్ పారామీటర్స్ ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ని ఇలా డైరెక్ట్గా బ్లాంక్గా కాల్ చేయకూడదు. దీనికి సంథింగ్ కావాలి అని అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాంక్ ఇచ్చాం, క్యాలిక్యులేటర్ అని చెప్పి బ్లాంక్ ఇచ్చాం. బట్ దీనికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఫంక్షన్కి సంథింగ్ డేటా ఇవ్వాలి, దానికి ఆకలిగా ఉందన్నమాట. సంథింగ్ దానికి డేటా ఇస్తే తినేస్తుంది. అంటే ఆ డేటాని తీసుకొని ఫంక్షన్లో ఉన్న కోడ్కి సప్లై చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనము కొన్ని పారామీటర్స్ సప్లై చేయాలి. సప్లై చేయకుండా నేను బ్లాంక్ రన్ చేస్తున్నా. ఎర్రర్, ఇలా కాల్ చేయకూడదు అంటుంది. ఎందుకంటే దీనికి పారామీటర్స్ ఉన్నాయి. ఎర్రర్ ఏమి ఇస్తుందో చెప్తాం, దాని లాంగ్వేజ్లో ఏం చెప్తుందో చూద్దాం. మన లాంగ్వేజ్లో మనకు అర్థమైంది. ఎర్రర్, టూ ఫ్యూ ఆర్గ్యుమెంట్స్ టు ఫంక్షన్ సిఎల్సి. దానికి కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయంట, అవి సప్లై చేయాలి బాబు అంటుంది. దానికి ఏం ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. 2 వాల్యూస్. ఇక్కడ చూడండి, నేను 10,20 ఇస్తున్నా. 10,20 ఇచ్చి ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. 10 × 20 ఇచ్చి ఆ ఫంక్షన్ని నేను
కాల్ చేస్తున్నాం. విత్ రిటర్న్ అనమాట ఇది. సో ఇప్పుడు చూడండి మనకి ఎంచక్క 10, 20 ఇక్కడ ఇంటూ 2 10, 20 ప్లస్ అయిన 2 30 అయ్యింది. కింద మనము ఆ ఎక్స్లో స్టోర్ చేసుకొని సమ్ ప్రాసెస్ చేసాం కదా. ఇక్కడ 10, 20 ఈ ఫంక్షన్కి ఇంజెక్ట్ చేయబడింది, ఈ ఫంక్షన్లోకి ఇంజెక్ట్ చేయబడింది. ఏ ప్లస్ బి 10 ప్లస్ 20 30 అయింది. సి రిటర్న్ ఆ ఫంక్షన్ నుంచి సి 30 రిటర్న్ అయింది. అంటే ఈ ఫంక్షన్ని కాల్ చేసేసరికి మనకి రిటర్న్ అవుట్పుట్ ఏమొచ్చింది 30 వచ్చింది. ఆ 30 వెళ్ళి ఎక్స్లో స్టోర్ అయింది. ఆ ఎక్స్ని మళ్ళీ మనము డబల్ చేసాం. డబల్ చేసిన ఎక్స్ ఇక్కడ ప్రింట్ చేసాం. ఇప్పుడు మనకి ఏమొచ్చింది అవుట్పుట్ 60 వచ్చింది. అవుట్పుట్ 60 వచ్చింది. ఇలా పనిచేస్తుంది. పారామీటర్స్ అంటే ఆ విధంగా ఫంక్షన్కి ఇన్పుట్ ఈ విధంగా మనం సప్లై చేస్తాం. అది ఏ డేటా టైప్ అని చేయొచ్చు, ఇంటిజర్ అయినా ఏదైనా చేయొచ్చు. ఓకే, ఎన్ని డేటా టైప్స్ అయినా ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మనము విత్ రిటర్న్ విత్ పారామీటర్ చేసాం కదా. ఇప్పుడు వితౌట్ రిటర్న్ విత్ పారామీటర్ చేద్దాం. వితౌట్ రిటర్న్ అంటే ఇక్కడ వాయిడ్ వాడాలి. అంటే ఇక్కడ రిటర్న్ తీసేయాలి. ఈ రిటర్న్ తీసేస్తే దీని అవుట్పుట్ ఎలా అంటే ప్రింట్ ఎనేబుల్ చేద్దాం. ప్రింట్ అంటే స్క్రీన్ మీదకి వెళ్ళిపోతుంది. అది స్క్రీన్ మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి డైరెక్ట్గా ఇవన్నీ కుదరదు, ఇవన్నీ అవసరం లేదు. ఇలా చేయకూడదు, అసలు ఇలా చేయకూడదు. ఇలా ఎప్పుడు చేయాలి అంటే రిటర్న్ ఉంటేనే చేయాలి. రిటర్న్ ఉంటే ఆ వచ్చే రిటర్న్ వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆ వేరియబుల్లోకి వచ్చిన డేటాని నువ్వు ఏదైనా సంథింగ్ ప్రాసెస్ చేయొచ్చు. ఇలా చేయొచ్చు, దాన్ని ఇలా చేయొచ్చు. అంటే ఈ 2 లైన్స్ కంప్లీట్గా అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే నో రిటర్న్ కాబట్టి సో ఇలా కాల్ చేయకూడదు, డైరెక్ట్గా ఇలా కాల్ చేయాలి. క్యాలిక్యులేటర్ CALC అని చెప్పేసి ఇక్కడ వాల్యూస్ని నువ్వు ఈ విధంగా సప్లై చేయాలి. నువ్వు ఏ వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్. చూడండి 100 ఇచ్చా, నేను ఇక్కడ 200 ఇచ్చా, 100 ఇచ్చాను, 200 ఇచ్చాను. ఈ ఫంక్షన్ కాల్ చేశాను. ఇవి డైరెక్ట్గా ఇక్కడ మనకి ఈ ఫంక్షన్కి ఇన్పుట్ చేయబడింది. ఈ ఫంక్షన్ సంథింగ్ ప్రాసెస్ వర్క్ జరిగి ఆ డేటా తోటి అండ్ ఇన్పుట్ చేయబడ్డ ఈ పారామీటర్ వాల్యూస్ తోటి వర్క్ జరిగబడి స్క్రీన్ మీదకి డైరెక్ట్గా అవుట్పుట్ వెళ్ళిపోతుంది. ఓకే గుడ్, నేను దీన్ని రన్ చేస్తున్నాను. బాగుంది, 300 వచ్చింది. 300 ఎందుకు వచ్చింది అంటే మనకి ఇక్కడ 100 ప్లస్ 200 300. గుడ్. ఇంకో విషయం తెలుసా, మనం దీన్ని n నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం దీన్ని కాల్ చేసుకోవచ్చు. డిఫరెంట్ అవుట్పుట్తో డిఫరెంట్ వాల్యూస్తో క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇలా 50,98 ఓకే, ఇలా 25,20 ఇలా చూడండి. నువ్వు ఈ విధంగా చేస్తూ ఉంటే నువ్వు కాల్ చేసిన ప్రతిసారి ఈ కోడ్ రన్ అవుతుంది. ఆ కోడ్కి డేటా ఇన్పుట్ అవుతుంది. వాటిని క్యాలిక్యులేట్ చేసి స్క్రీన్ మీద అవుట్పుట్ ఇస్తుంది. చూడండి, ఫస్ట్ 300, నెక్స్ట్ 148, నెక్స్ట్ 45. ఓకే, సో ఈ ఫంక్షన్ ఒక క్యాలిక్యులేటర్ లాగా వాడుకోవచ్చు. బట్ దిస్ ఓన్లీ అడిషన్స్. మాత్రమే పనికొస్తుంది. సో ఈ విధంగా చేయొచ్చు. అండ్ నువ్వు ఏది కావాలంటే చేయాలి అనుకుంటే ఇక్కడ ఇంకోటి సంథింగ్ చేసుకోవచ్చు. థర్డ్ పారామీటర్, సో కామా ఇంట్ ఇంకొకటి ఏదైనా నేను ఇక్కడ జెడ్ ఎక్స్ అని తీసుకుంటున్నాను. ఎక్స్ ఓకే, ఇప్పుడు ఎక్స్లో నేను ఆపరేటర్ ఇద్దాం. ఓకే, దాంతో క్యాలిక్యులేషన్ చేసేటట్టు చేద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్ అనేది ఇక్కడ ఇట్లా క్యాలిక్యులేషన్ చేస్తుంది కదా. ఇక్కడ ఇంకొకటి మళ్ళీ నేను ఇక్కడ ఏ అండ్ బి వేరియబుల్స్ అవసరం లేదు మనకి. అసలు ఇవి కూడా అవసరం లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఇక్కడైతే ఇవి కూడా అవసరం లేదు. అసలు ఏ డేటా టైప్స్ ఇవన్నీ అవసరం లేదు. మీకు ప్రోగ్రామ్ పెద్దగా ఉండాలని నేను ఇవన్నీ చేసి పెట్టాను అనమాట. ప్రోగ్రామ్ పెద్దగా ఉంటే చూడడానికి లుక్ ఉంటుందని, ఫంక్షన్ కదా అందుకని అట్లా చేసి పెట్టాను. డైరెక్ట్గా ఇక్కడే చేసేయచ్చు నువ్వు. డైరెక్ట్ ఇక్కడే క్యాపిటల్ స్మాల్ పెడదాం. ఇక్కడ ఇవన్నీ స్మాల్ తీసుకుందాం.
బి ఎక్స్. సో నువ్వు ఇక్కడ కొంచెం స్పేస్ ఇస్తే క్లియర్గా ఉంటుంది మీకు చూడటానికి. ఇక్కడ నేను ఏ ప్లస్ బి అంటున్నాను, ఏ ప్లస్ బి. థర్డ్ పారామీటర్ సంథింగ్ నేను అక్కడ ఇచ్చాను, దాని గురించి కూడా చూద్దాం. థర్డ్ పారామీటర్ అంటే ఏంటో, థర్డ్ పారామీటర్ ఎందుకు. సో ఇక్కడ నేను ఇఫ్ x is equal to 1, okay, something ఇలా else జీరో 2 అయితే సబ్స్ట్రాక్షన్స్ else 3 అయితే మల్టిప్లికేషన్స్, 4 అయితే డివిజన్స్. ఇలా నేను ఇలా ఫంక్షన్ రాసి పెట్టేశాను. ఇక్కడ 3 పారామీటర్స్. నేను ఇక్కడ ఈ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఈ ఫంక్షన్ని ఎక్కడైనా అవసరమైనప్పుడు కాల్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు నేను కాల్ చేసుకోవచ్చు. నేను సంథింగ్ వాల్యూ ఇచ్చి 5, 9, థర్డ్ పారామీటర్ 1 అని అనుకోండి, అడిషన్ చేస్తుంది. 1 అంటే ఒక్క నిమిషం, 1 అంటే అడిషన్ చూడండి, 14 అంటే 9, 5, 14. అలా కాకుండా ఇక్కడ 2 అని అనుకోండి, 2 అంటే సబ్స్ట్రాక్షన్ చేస్తుంది. ఇప్పుడు మనకి 5 - 9 - 4 వస్తుంది. అండ్ నెక్స్ట్ 3 అంటే 45 అంటే 9 into 5. అండ్ 4 అంటే డివిజన్ 5/9 పాయింట్స్లో వస్తుంది, బట్ 0 వచ్చింది. కారణం ఏంటంటే మనం ఫ్లోట్ వాల్యూని అవుట్పుట్ చేయట్లేదు కాబట్టి 0 వచ్చింది. గుడ్. సో ఈ విధంగా అంటే మనం ఇక్కడ ఇచ్చే అవుట్పుట్ ఇట్లా వస్తుంది కదా. మన ప్రింట్ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ డి కాకుండా ఎఫ్ ఇచ్చామనుకోండి, ఎఫ్ ఇస్తే ఏమవుతుంది చూడండి, 0.000 ఇట్లా వచ్చింది కదా. అప్పుడు దీని నుంచి వచ్చే అవుట్పుట్ని కన్వర్ట్ చేయాలన్నమాట మనం. అంటే ఏం చేయాలి అంటే ఈ కాస్టింగ్ వాడి విఓఐడి ఏంటి ఫ్లోట్ అని చెప్పేసి కన్వర్ట్ చేస్తే మనకి ఫ్లోట్ వాల్యూ వస్తుంది. 0.5555 సంథింగ్. సో 3 అంటే మనకు పాయింట్స్ రావు. ఇలా 45. సో మనం ఈ విధంగా ఈ క్యాలిక్యులేటర్ని తయారు చేసుకొని ఇట్లా వాడుకోవచ్చు. బట్ ఈ పారామీటర్ ఇవ్వకపోతే ఏమవుతుంది, పారామీటర్ ఇవ్వకపోతే మాత్రం మనకి ఎర్రర్ వస్తుంది. సో ఈ పారామీటర్స్కి డిఫాల్ట్ వాల్యూస్ ఏమైనా సెట్ చేసుకోవచ్చా అంటే =0 1 ఇలా ఏమైనా పారామీటర్స్ సప్లై ఇచ్చుకోవచ్చా? ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. సో ఏం ఎర్రర్ వచ్చింది అది? కామాస్ బిఫోర్, ఎక్స్పెక్టెడ్ కామాస్ బిఫోర్ = అంటుంది. ఇక్కడ మనం మల్టిపుల్ ఇచ్చాం కదా. సో పారామీటర్స్ని ఈ విధంగా, సో అందుకని చెప్పేసి మనకు అక్కడ ఆ విధంగా
డాక్యుమెంటేషన్ ఏమైనా ఉందా? నో. Library functions and reference. No default values. Okay. So ఎందుకని అది మనకి ఒప్పుకోవటం లేదు? పారామీటర్స్ వై? దేనికైనా పారామీటర్స్ ఒప్పుకుంటుంది, బట్ దీనికి ఎందుకని, ఈ ఫంక్షన్కి ఎందుకని పారామీటర్స్ ఒప్పుకోవట్లేదు? ఇది నా క్వశ్చన్. అన్నిట్లో ఉంటాయి, బట్ దీంట్లో ఎందుకు ఉండదు? ఓకే, ఒక పని చేద్దాం. పాయింటర్ వేరియబుల్ తీసుకుంటే, పాయింటర్ వేరియబుల్గా తీసుకుంటే డిఫాల్ట్ వాల్యూస్ ఒప్పుకోవట్లేదు. ప్రతి దానికి ఇంటూ తగిలించాల్సి ఉంది. ఇంట్ ఓకే. సో ఇది మళ్ళీ దీంట్లో అడ్వాన్స్డ్లో ఉంది, C++ అలాంటి వాటిలో కూడా మనము వీ కెన్, బట్ దీంట్లో చూద్దాం. సో నెక్స్ట్ డిఫాల్ట్ వాల్యూస్. సో కొన్ని వాల్యూస్ అప్లై చేయాలి అంటుంది. 5, 6, 2 ఇలా మల్టిపుల్ పారామీటర్స్ మనం సప్లై చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం. ఓకే, ఎన్నైనా సరే పారామీటర్స్ మనం ఇవ్వచ్చు, బట్ డిఫరెంట్ డేటా టైప్స్ కూడా ఇవ్వచ్చు. మనకి ఇవ్వచ్చు, నో ఇష్యూ. ఓకే, సో ఇంకా దీని గురించి వద్దాం. మనం ఈ అన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా వేరే టాపిక్స్ కూడా ఉన్నాయి, చెప్పుకుందాం. డిఫరెంట్ అంటే ఆస్పెక్ట్స్ అనమాట. చూస్తే ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ చేసాం, ఫంక్షన్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ చేసాం, ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ వాల్యూ చేసాం, అండ్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ. వీటన్నిటిని మన రిటర్న్ వాల్యూ లేకుండా మన రిటర్న్ వాల్యూ తోటి, అండ్ ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఆర్గ్యుమెంట్స్ తోటి, అన్ని రకాలుగా ఈ 4 డిఫరెంట్ వేస్లో మన ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేయాలి, వాటిని ఎలా కాల్ చేయాలి అనేది మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ ఇక్కడ మనకి బిల్ట్ ఇన్ అంటే కంపైలర్తో పాటు వచ్చే లైబ్రరీ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. లైబ్రరీ ఫంక్షన్స్, ఓకే, మనం printf, scanf అలాంటివన్నీ మనం యూజ్ చేస్తున్నాం కదా. అలాంటి ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి ఉండటానికి లైబ్రరీ ఫైల్స్ ఇన్ సిలో .h తో ఉంటాయి. హెడర్ ఫైల్స్ అంటారు వాటిని. ఏమంటారు? stdio, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఉంది కదా, అండ్
క్యాన్యో, స్ట్రింగ్స్, ఎస్టిడి లిబ్స్, మ్యాథ్, టైమ్, ఓకే, ఇలా టైప్, సి టైప్, ఇలా ఇవన్నీ కూడా మనకి కొన్ని హెడర్ ఫైల్స్ ఉన్నాయి. మెయిన్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ దీని గురించి డిస్క్రిప్షన్ ఇక్కడ చూస్తే ఏది ఏంటి అనేది అంటే వీటిల్లో రాసి ఉంటాయి అనమాట. ఆ ఫంక్షన్ సంబంధించిన కోడ్, బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అంటే వాటిని లైబ్రరీ ఫంక్షన్స్ అంటాం. దిస్ ఈస్ ఎ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఇట్ కంటైన్స్ ఆల్ ద లైబ్రరీ ఫంక్షన్స్ రిగార్డింగ్ స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సంబంధించిన అన్ని ఫంక్షన్స్ దీంట్లో రాయబడి ఉంటాయి. డేటా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సంబంధించినవి. అండ్ క్యాన్ యూ దిస్ ఈస్ ఏ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్ అండ్ స్ట్రింగ్స్. ఇట్ కంటైన్స్ ఆల్ స్ట్రింగ్ రిలేటెడ్ లైబ్రరీ ఫంక్షన్స్ లైక్ గెట్స్, పుట్స్, ఇవన్నీ బై డిఫాల్ట్ పనిచేస్తాయి. మనకి మనం ఐడిలో ఉన్నాం కదా, ఐడి హెల్ప్ చేస్తుంది మనకి. లేదంటే ఈ గెట్స్, పుట్స్ వాడాలి అంటే మనం స్ట్రింగ్ డాట్ హెచ్ యూజ్ చేయాలి, లింక్ చేయాలి. అండ్ ఎస్టిడి లైబ్రరీ lib. This header file contains all the general library functions like mal loc, cal loc and exit ఇలాంటివన్నీ కూడా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అండ్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ రూట్స్, పవ్ ఇలాంటివన్నీ కూడా, స్క్వైర్ రూట్స్, పవ్స్ ఇలాంటివన్నీ కూడా, పవర్ ఆఫ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. టైమ్, దిస్ హెడర్ ఫైల్ కంటైన్స్ ఆల్ ద టైమ్ రిలేటెడ్ ఫంక్షన్స్. ఓకే, టైప్ దిస్ హెడర్ ఫైల్ కంటైన్స్ ఆల్ క్యారెక్టర్ heading files. ఇలా మనకి వేరియబుల్స్, ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఓకే, ది signal handling functions are defined in this header files. Okay, this file contains all the jump functions. Okay, set jumps and local. This file contains local functions and error handling functions, asset functions. ఇవన్నీ కూడా contains diagnosis functions. ఇలా మనకి డిఫరెంట్ హెడర్ ఫైల్స్ ఉన్నాయి. బై డిఫాల్ట్ అరౌండ్ 15-13 హెడర్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే, వీటిలో కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి, అడిషనల్ ఫంక్షన్స్ ఉంటాయి. వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా ఒకరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అలా కాకుండా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, వాటిని ఎలా కాల్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకోవడం జరిగింది. అండ్ ఇంకా దీనికి సంబంధించి రికర్షన్ అని కూడా ఉంది. రికర్షన్ ఓకే, సో దాని గురించి చూద్దాం. సో రికర్షన్ అంటే ఏంటంటే సో వీటన్నిటిని కామెంట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటిని ఓకే, దీని ఒకదాని నుంచి మల్టీలైన్ కామెంట్. ఓకే, సో రికర్షన్ గురించి చూద్దాం. సో మనకి ఇక్కడ నేను ఓకే, ఈ వేరియబుల్ కూడా అవసరం లేదు మనకి, రిమూవ్ ఇట్. ఈ ఫంక్షన్ నేను యూజ్ చేయాలి, ఐ మీన్ ఫంక్షన్ని కాల్ చేయాలి అంటే ఎలా కాల్ చేస్తాను? విష్ అని కాల్ చేస్తాను. గుడ్. విష్ అని కాల్ చేస్తే ఏమవుతుంది మనకి? ఇది ఈ లైన్ ప్రింట్ అవుతుంది, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఎస్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని మనకి ప్రింట్ అయింది. గుడ్. ఇంకొకసారి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ కావాలి అనుకోండి మనకి, దీన్ని ఇంకొకసారి కాల్ చేయాలి, మనకు తెలుసు. ఇంకొకసారి కాల్ చేస్తే ఇంకొకసారి ఈ లైన్ ప్రింట్ అవుతుంది, ఇంకొకసారి ఫంక్షన్ కాల్ చేయబడుతుంది, ఆ లైన్ ఇంకోసారి ప్రింట్ అవుతుంది. అంటే 2 times ప్రింట్ అయింది. చూడండి, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. అంటే నువ్వు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్రింట్ చేయడానికి మళ్ళీ ఇది రాయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే చాలు, ఈ కోడ్ రన్ అయ్యి మనకి అవుట్పుట్ వస్తుంది. గుడ్. అందుకే మనకి ఫంక్షన్ అడ్వాంటేజ్ అదే. రీయూజబుల్ కోడ్ని మనము ఫంక్షన్ రాసి పెట్టుకుని మనకు కావాల్సినప్పుడు కాల్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అదే ఫంక్షన్ వల్ల మనకి అడ్వాంటేజ్. బాగుంది. గుడ్. ఇప్పుడు ఏం చేస్తుంటే ఒకసారి దీన్ని కాల్ చేస్తున్నాను, కాల్ చేస్తే మనకి ఇలా అవుట్పుట్ ఇలా వచ్చేస్తుంది. గుడ్. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని అదే ఫంక్షన్లో కాల్ చేస్తున్నాను, అదే ఫంక్షన్లో. చూడండి, మళ్ళా విష్, అదనమాట మ్యాటర్. ఇది ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్ని కాల్ చేస్తే ఇది ప్రింట్ అవుతుంది, అంటే అన్ని లైన్స్ ప్రింట్ అవుతాయి, ఇది కూడా రన్ అవుతుంది. అంటే ఈ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేసామో ఈ 2 లైన్స్ రన్ అవుతాయి. అంటే ఈ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేస్తున్నాం? ఇక్కడ కాల్ చేస్తున్నాం ఫంక్షన్ని. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇది రన్ అవుతుంది, ఇది రెండో లైన్ కూడా రన్ అవుతుంది. ఇటు సెకండ్ లైన్ ఏంటి? మళ్ళా ఫంక్షన్ని కాల్ చేయబడుతుంది అనమాట. అంటే మళ్ళీ ఇది ప్రింట్ అవుతుంది, మళ్ళీ ఇది మళ్ళీ రన్ అవుతుంది, అంటే మళ్ళీ కాల్ చేయబడుతుంది, మళ్ళీ అట్లా. సో మీకు చెప్పాను కదా, లూప్ లాగా. అంటే ఇది ఎలా ఉంటుందంటే
సో మనము ఎక్కడైనా బార్బర్ షాప్స్కి అలా వెళ్ళినప్పుడు, సెలూన్స్కి వెళ్ళినప్పుడు ఎదురెదురు అద్దాలు ఉంటాయి చూడండి. అద్దం అలా కనపడతా ఉంటాయి చూడండి. డాట్ లాస్ట్లో డాట్ చాలా ఇమేజెస్ రిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి. సో సేమ్ ఇక్కడ కూడా అలానే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, బై డిఫాల్ట్ లూప్ లాగా పనిచేస్తుంది చూడండి. గుడ్ ఆఫ్టర్నూన్ అలా అన్లిమిటెడ్ అనమాట, అలా వస్తానే ఉంటాయి. ఇంకా నెస్టెడ్ నెక్స్ట్ అంటాం ఏంటి, ఇన్ఫినిటీగా అలా వస్తానే ఉంటాయి. హై గుడ్ ఆఫ్టర్నూన్ చూడండి. సో ఒక సిచ్యువేషన్కి వచ్చి క్లోజ్ అయింది అంటే ఇన్ఫినిటీ అంటే దెర్ ఇస్ ఎండ్ అనమాట. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే ఇన్ఫినిటీ అంటే అన్లిమిటెడ్, అనంతం అని అంటాం కదా. బట్ కంప్యూటర్స్కి వచ్చేసరికి దెర్ ఇస్ ఎ లిమిట్, అంటే కౌంట్ చేయలేని లేదా ఇలా ఒక మీనింగ్ వస్తుంది అనమాట దానికి. అందుకని చెప్పేసి కొన్ని కంపైలర్స్ కానీ ఇంటర్ప్రిటర్స్ కానీ సమ్ పొజిషన్కి వెళ్ళి ఆగిపోతాయి, ఇంతకంటే నేను చేయలేనంటాయి. అది కొన్ని ఆపరేషన్స్, అన్నీ కాదు కొన్ని ఆపరేషన్స్. ఎందుకంటే అలా అంటే మెమరీ ఫుల్ అయిపోతుంది, వాటికి సంబంధించిన మెమరీస్ ఫుల్ అయిపోతాయి, ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి, వచ్చినప్పుడు అలా ఆపేస్తాయి. ఓకే గుడ్. సో దీన్నే మనం రికర్షన్ అంటాం. రికర్షన్తో చాలా మ్యాజిక్స్ చేసుకోవచ్చు, కొన్ని సొల్యూషన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, కొన్ని కాంప్లికేటెడ్ థింగ్స్. సో దాన్ని నేను మనకి నెక్స్ట్ క్లాస్లో విత్ వాల్యూస్, ఇది ఓన్లీ ప్రింట్ కదా స్ట్రింగ్, ఇలా స్ట్రింగ్ ప్రింట్ చేసాను. ఇలా కాకుండా ఏదైనా సంథింగ్ వాల్యూస్తో అలా ఏమన్నా చేయడానికి ట్రై చేద్దాం. రికర్షన్ అనే కాన్సెప్ట్ని ఎలా యూజ్ చేసుకోవాలి. రికర్షన్ అంటే ఒక ఫంక్షన్ని అదే ఫంక్షన్లో కాల్ చేస్తే దాన్ని రికర్షన్ అంటారు. ఓకే, రికర్షన్ అంటారు దాన్ని. సో అది స్టూడెంట్స్ ఈరోజు మనకి ఫంక్షన్స్ టాపిక్. సో టుమారో వేరే న్యూ టాపిక్తో వస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే